ఆ 5 ఏళ్ల అరాచక పాలనలో మీకు జరిగిన అన్యాయము ఇతరత్ర చాలా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ నేరుగా చూశాడు. ఎన్నికల చివరి సమయంలో కూడా ఒక డైలాగ్ అన్నాడు, జగన్ నిన్ను అదం పాతాళాన్ని తొక్కేస్తానన్నాడు, అలాగే కొన్ని సందర్భాల్లో చెప్పు తీసుకొని కొడతాను అని వైసీపీ ఎమ్మెల్యే అన్నాడు. అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్లకు జగన్కు కోటరీగా ఉన్న వాళ్ళని రక్షించేందుకు ఈ లాబింగ్ నడుపుతానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళని రక్షించేదానికి. ఇక్కడ ఒకటి గమనించాలండి, అధికారం లేనంత వరకు ప్రతి ఒక్కడు ఆవేశపరుడే. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు అవినీతిపరుడే. ఆవగింజంత అవినీతి ముందర అనకొండంత నీతి కూడా నిలబడలేదు. మీరు చెప్పే మాటలు, మీరు బోధించిన సూక్తులు, మీరు ప్రజలను రెచ్చగొట్టిన విధానం ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారములో ఉంటూ మీరు చేస్తున్నది చేతగానితనం కాదు, అది మీ చేతగాక కాదు. మీరు డబ్బుల కోసం కక్కుర్తిపడి, అవినీతి సొమ్ము కోసం కక్కుర్తిపడి, మీ భార్య బిడ్డలను అవమానించిన వాళ్ళను కూడా పక్కున చేర్చుకుంటున్నటువంటి మీ నీచ తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని మర్చిపోకండి. మీరు ఎంత చేసినా, పేపర్ మూలకంగా ఎన్ని సూక్తులు చెప్పినా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, మేము ఎంత అభివృద్ధి మాట మాట్లాడినా ప్రజలకు అవేవీ అవసరం లేదు. ఈరోజు ప్రజలు తన కాళ్ళ మీద తాను బ్రతకగలుగుతున్నాడు. మీరిచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మురికి గుంటలో పోసినటువంటి పథకాలే. ప్రతి ఒక్కడు సంపాదిస్తున్నాడు, ప్రతి ఒక్కడు తన భార్య పిల్లలను గౌరవంగా బ్రతికించుకోగలుగుతున్నాడు. ఒక్క టికెట్కు 1200-1300 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమా చూస్తున్నారు ఈరోజు ప్రజలు. ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చే 20-30 రూపాయలు ప్రజల కోడికి లెక్కలేదు. కానీ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే, ప్రజలను దుర్మార్గంగా అణిచివేసి ప్రజలపైన అకృత్యాలు చేసినటువంటి వైసీపీ నాయకుల పీచ మనచాలనే ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈ అభివృద్ధి ఎవరికి కావాలని, ఈ అభివృద్ధి